ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ దూకుడు మరింత పెంచింది. తాజాగా మాజీ ఎంపీ ఆది కేశవల్ నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడుకు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ బెంగళూరులోని అతని ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసింది. ఆ విషయాన్ని శ్రీనివాస్ నాయుడు కూడా ధృవీకరించారు. అతనితో పాటు విష్ణు, చైతన్య అనే మరో ఇద్దరికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఏం జరుగుతోంది? ఆది కేశవల్ నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడికి నోటీసులు అందినట్టుగా సమాచారం అంతోంది. అలాగే విష్ణు, చైతన్య అనే మరో ఇద్దరు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎవరా ఇద్దరు? కేసు పురోగతి ఏంటి? అధికారులు స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. మీ విశ్లేషణ ఏంటి? హరి, ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినటువంటి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన అరెస్టులు కావచ్చు, నోటీసులు ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు డబ్బులు ఎక్కడెక్కడి నుంచి సమకూర్చారు. అదే విధంగా ఇప్పటికైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రక్షించేందుకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు శ్రీనివాస్ నాయుడు, ఆదికేశవ నాయుడు కుమార్ అనేటువంటి శ్రీనివాస్ నాయుడు కూడా నోటీసులు ఇచ్చారు. బెంగళూరులో ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. రేపు సాయంత్రంలోగా ఆయన విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులో చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. అతనితో పాటు ఆయన ఆఫీస్ లో పనిచేస్తున్న విష్ణు, చైతన్య అనేటువంటి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. వీళ్ళిద్దరు కూడా 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చారు. వీళ్ళు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రధానంగా డబ్బులు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయనే దాంట్లో ఇప్పటికే ఏసీబీకి ఒక అంచనా వచ్చింది. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్లకు ఇప్పుడు నోటీసులు ఇస్తున్నామని ఏసీబీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నోటీసులు అందుకున్నానని శ్రీనివాస నాయుడు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే నేను నోటీసులు చదవలేదు, నోటీసులు చదివిన తర్వాత రెస్పాండ్ అవుతానని ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా ఈ కేసులో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, మొత్తం తెర వెనుక చేసిన వ్యవహారం ఎవరైతే నడిపించారో వాళ్ళ పేర్లు ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. హరి, ఓకే, రేపు విచారణకు శ్రీనివాస్ నాయుడు హాజరయ్యే అవకాశం ఉందా? మరో విష్ణు, చైతన్య అని ఇద్దరు కూడా జాయిన్ అవుతారా? అంటే మిగతా వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నాం. నోటీసులు తీసుకోలేని వాళ్ళు కొందరైతే నోటీసులు తీసుకున్న కోర్టుకి హాజరు కాకుండా, అలాగే విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళని కూడా మనం ఈ కేసులో ప్రత్యేకంగా చూస్తున్నాం. ఏం జరగబోతోంది రేపు? క్లుప్తంగా చెప్పండి. రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తను నోటీసులు చదవలేదు అని శ్రీనివాస్ నాయుడు చెప్తున్నారు. నోటీసులు ఆయనకు ఆదివారం తెల్లవారుజామునే అందినట్లు కూడా ఏసీబీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయనతో పాటు మిగిలిన ఇద్దరు ఆయన ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్స్ గా చెప్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులుగానే వాళ్ళిద్దరిని భావించాల్సి ఉంటుంది. సో ఈ ముగ్గురి కూడా 160 సిఆర్పిసి ప్రకారం ఇప్పటికే తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణలో హాజరవుతారు. లేకుంటే జిల్లి బాబు, అదేవిధంగా కొండలరెడ్డి తరహాలో వీళ్ళు కూడా దుమ్మా కొడతారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఏసీ మాత్రం చాలా సీరియస్ గా చూస్తోంది. ఈ కేసులో ఇంకా చాలా మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసే లోపు చాలా మంది పేర్లు బయటికి వస్తాయని ఏసీబీలో ఉన్నటువంటి ఒక హైయర్ అఫీషియల్ మనతో చెప్పినటువంటి పరిస్థితి. హరి, ఓకే ఇస్మాయిల్.